మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికల్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి అనేక సంఘాలు కడుతూ అనేక మరి విశ్వాసాన్ని బలపరుస్తూ మరి ఉజ్జీవపరుస్తున్న దైవజనుడు గొప్ప అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు హింసకుడు హానికరైన సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుతున్నాం. వెలుగుగా ఉండి చదువు. విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపమైన దేవా, పరిశుద్ధమైన దేవా, వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి వలయంలో మీ ఆత్మ చేత నింపి నడిపించి దేవుడు వందనాలు స్తోత్రాలు. అర్హత యోగ్యత లేని వారి మమ్మల్ని ఈ పరిశుద్ధాత్మ దేవా నింపి నడిపించిన వాడు నీవే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనైతే ఏది సిద్ధపడలేదు ప్రభా. ప్రభా నీవే జ్ఞానం ఇచ్చి నడిపించిన వాడు నీకు వందనాలు. తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానము లేని వారికి జ్ఞానము మీరు అనుగ్రహించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడా. నీ సహాయం తప్ప మాకు ఈ లోక సహాయం ఎక్కడ వ్యర్థమే ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ సహాయాన్ని బట్టే ఈరోజు ఈ పులిపీఠం దగ్గర నిలబడడానికి యోగ్యత లేని, అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన విధానం బట్టి బాబు ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మని విడిసి మీ కుమారుని దాసుని దేవుడి గారిని బట్టి జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్ని మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కొద్ది మందిగా కూడుకొని ఈ రాత్రి అనేక అంశాలు ప్రార్థన చేయడానికి చక్కటి సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. వారు రావాల్సిన బిడ్డలు రాలేదు ప్రభా. మమ్మల్ని ఈ రాత్రి యువ లోకంలో ప్రజలందరూ నిద్రిస్తున్న సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కొంత సమయం మీతో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ మాటల్లో నుంచి మాతో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుడాన్ని సహాయం అనుగ్రహించమని, కొంత సమయం మీరు మాట్లాడమని, లోతైన మాటలు మీరు బయలుపరచమని, కృప చూపించమని, నోటిగా ఊరుగా మనుషుడు రొట్టె వల్ల కలిగని దేవుని నోటి నుంచి మాటలు బట్టి బలపరచబడతారు ప్రభా, స్థిరపరచబడతారు ప్రభా. అయ్యా తల్లి ఆరోగ్యము ఆయుష్ని అనుగ్రహించిన దేవుడు నీ వాక్యమే. నీ వాక్యం వెల్లడి తోడనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించి కొడుకు చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు దేవుని గారికి వందనాలు, సంఘులందరికీ ప్రభువైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వెలుగుగా ఉండి విశ్వాసమునందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేయ కార్యాలన్నీ ప్రేమతో చేయుడి అని ఇక్కడ 4 విషయాలు అపోస్తలుడైన పౌలు మనకి తెలియపరుస్తున్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ తిమోతి కుమారుడైన తిమోతితో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మరి ఇక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే 16వ అధ్యాయంలో 10 నుంచి 14 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భుడై ఉండినట్లుగా చూచుకుని నా వలనే అతడు ప్రభువు పని చేయించున్నాడు కనుక ఎవడైనా అతని తునీకరింపకవద్దు. నా యొద్దకు వచ్చినప్పుడు అతని సమాధానముతో సాగినప్పుడు అతడు సహోదరులతో కూడా వచ్చినని ఎదురు చూస్తున్నాను. సహోదరుడైన అపోలోను గూర్చి సంగతి ఏమనగా అతడు సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలని నేను అతన్ని చాలా బద్దమాలకుంటుంది, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అతనికి ఎంత మాత్రమో మనస్సు లేదు వీళ్ళంతడుగా వచ్చినని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఈ మెసేజ్లో మనం చూసినట్లుగా అయితే అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలనే కడుతూ ఉండేవాడు. సంఘంలో విశ్వాసాన్ని కూడా బలపరుస్తూ ఉండేవాడు. ఈ కొరింథీ సంఘంలో చాలా వ్యతిరేకతలు కూడా కలుగుతూ ఉన్నాయి. అనేక నిందలు అవమానాలు కలుగుతూ ఉన్నాయి. కానీ మరి అపోస్తలుడైన పౌలు
ఏ సంఘంకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ ఉండేవాడు. ఇక్కడ తిమోతిని కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఇక్కడ దేవుని పెట్టారా, ఎప్పుడైతే దైవజనుడు ఆత్మపూర్ణై నింపబడతాడో, ఆత్మచేత నింపబడుతున్నప్పుడు దైవజనులు నోటి నుంచి వస్తున్నప్పుడు మాటని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు, ఎందుకు నా అభిషేకంతో నింపబడుతున్న దైవజనుడు నా కొరకే కదా, నా కుటుంబం కొరకే కదా అని అనేక విధాలుగా ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వెలుగు అనేది ఎప్పుడు మనం జ్ఞాపకం చేస్తాం. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఎందుకంటే ఏ జామున వస్తాడో తెలియదు. మనం చాలాసార్లు మెలుగు అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ బిడ్డలు అనేది ప్రతి ఒక్కరు కూడా మెలుగు అనేది మనం నేర్చుకోవాలి. ఉదయకాల సమయంలో మెలుగు, ఎందుకంటే మనం కష్టాల్లో, మన బాధల్లో ఉంటున్నప్పుడు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఉండి మనం మొరపెడతామో, దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి మనము మన కుటుంబ సమస్యల్ని ఎలాగైతే పేపర్ ద్వారా పరిచి మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో, మన కుటుంబం కొరకు మనం ఎప్పుడు కూడా మెలుగు కలిగి ఉంటాం. ఆత్మీయ బిడ్డలు అనేది ఎప్పుడు కూడా మెలుగు లేకపోతే సాతాను అనేక విధాలుగా సోదరులో మనల్ని పడవేస్తూ ఉంటాడు. మనము గ్రహించిన వారిగా ఉండాలి, మనం తెలివి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడా లేడనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు మనం దుఃఖపరచకుండా మెలుగు ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం కలుగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో ప్రస్తుతం జరుగుతున్న చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా మంది దైవజనులు చెప్తూ ఉన్నారు, మీరు చాలా మెలుగుగా ఉండాలి, ప్రార్థన చేయండి. క్రైస్తవులు అనేది ప్రతి ఒక్కరూ కూడా రోషము పౌరుషము కలిగిన వారిగా ఉండాలి. దేనిలో పౌరుషం ఉండాలి? దేవునిలో రోషం కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు. ఈ లోకంలో చాలా మంది వరకు మనం పౌరుషం కలిగి ఉంటాం. చాలా మీద వ్యక్తుల మీద మనం చాలాసార్లు పౌరుషం కలిగి ఇతరుల మీద లేనిపోయిన మన మాటలు అనిపిస్తుంటాం, ఇతరుల మీద గాయపరుస్తూ ఉంటాం. కానీ ఈ లోక సంబంధమైన పౌరుషాలు కాదు, కానీ ఈ లోక సంబంధమైన బలం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు, దేవుడిలో విశ్వాసంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎప్పుడైతే నిలకడగొండి పరిశుద్ధాత్మను పొందుకుంటామో దేవుడి ఆత్మ దిగు వస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును. ఆది అపోస్తల కాలంలో ఆ మేడగదిలో ఎంతగా దేవుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరిలో ప్రతి ఒక్కరిలో మంట కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి, ప్రతి ఒక్కరూ అన్ని భాషలు మాట్లాడే వరంతో దేవుడు నింపాడు. దేవుడి నామానికి మహిమ కలుగాలి. ప్రతి క్రైస్తవుడు కూడా మనము అలాంటి వెలుగు కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ అంచె దినాల్లో, అపాయకర దినాల్లో మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనంలో మనము చూసుకున్నట్లయితే, మరి దాన్ని లోతుగా అయితే చదవలేదు, మరి ఏదో కొద్దిగా రిఫరెన్స్ ఉంది పరిశుద్ధాత్మ దేవుడి సహాయం బట్టి మరి నేను ఆ మాటని చదువుకొని మన ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మత్తయి సువార్త మరి 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లుగా, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి, ఏ జాము దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండి ఎడల అతను వెలుగుగా ఉండి, కానీ ఇంటికి కన్నము వేయకుండా మీరు ఎరుగుదురా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువుని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో మనకు తెలియపరుస్తున్నారు, ఏ దినమున మీ ప్రభువు వచ్చిన మీకు తెలియదు కనుక మెలుగు అనేది ఉండడం. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెలుగుతో మనం ఎప్పుడైతే ఉన్నామో ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ప్రభు ఈ రోజు రావచ్చు, ఇదిగో త్వరగా రాబోతున్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అనేక విధాలుగా. కానీ ఆత్మీయ బిడ్డలు అనేది ప్రతి ఒక్కరూ కూడా మనం ఏంటంటే దేవుడు ఏ దినమున వస్తున్నాడో మనము సిద్ధపడగలిగి ఉండాలి. మనం సిద్ధపడాలి, ఇతరులు సిద్ధపరచాలి, మన కుటుంబం సిద్ధపడుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం సిద్ధపడుతుంటాం, ఇక్కడికి ప్రయాణం వెళ్తాం. ఆ ప్రయాణం వెళ్తున్నప్పుడు మనం అన్ని విధాలుగా సమకూర్చుకొని సిద్ధపరచుకొని, ఉదయాన్నే 6 గంటలకు ట్రైన్ అంటే మనం 4 గంటలకు లేచిపోయి రెడీ అయిపోయి 5-5:30 కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం.
ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనం ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ పర సంబంధమైన ఆలోచనలతో నింపబడుతున్నప్పుడు మరి నీవు నేను కూడా ఏ విషయంలో మనం సిద్ధపడి ఉంటున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. కానీ ప్రభు ఎప్పుడు వస్తున్నాడో, ఏ జామున వస్తున్నాడో, ఏ సమయాన్ని వస్తున్నాడో మనకు ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మలో సిద్ధపాటు ఉండాలి, వాక్యంలో సిద్ధపాటు ఉండాలి, ప్రార్థనలో సిద్ధపాటు ఉండాలి, కుటుంబ ప్రార్థనలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ అంచె దినాలు ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు. అపవాది చెలరేగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా అని గర్జించే సింహాలే అనేక విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ క్రైస్తవుడు చాలా మంది ప్రార్థన లేక ఎంతో మంది అట్టడుగుపోయి మరి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నట్టుగా మనం చాలాసార్లు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది విశ్వాసంలో చూస్తున్నాం, అనేక సంఘాల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఆల్నెట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. వెలుగు అనేది ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి చేసుకుంటామో, వెలుగుతో మనం నింపబడతామో, వెలుగు కలిగి ఆత్మతో నింపబడుతూ ఉండాలి. మరి నిలకడైన జీవితం కలిగి ఉండాలి. ఎక్కడ లేని స్థిరత్వం లేక దేవుని సన్నిధిలోనే స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుడితోనే ఉండాలి, దేవుడితోనే నడవాలి, దేవుడితోనే స్తుతించాలి, దేవుడిని ఘనపరుస్తూ ఉండాలి. ఆనాడు భక్తులు ఎంతో మంది మరి దేవుడిని స్తుతించారు, దేవుడిని ఆరాధించారు. మరి యేసయ్య గారి జీవితంలో ఎన్నో కార్యాలు, ఒంటరి ప్రయాణంలో మరి ఎవరిని కూడా చూడలేదు, యేసుని చూశారు. ఆయన ఒంటరి ప్రయాణంలో యేసుని చూశారు కాబట్టి ఈరోజు గొప్ప ఆశీర్వాదంతో నింపబడి ఈరోజు పరిచయం ప్రపంచానికి కాదు, దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, మొత్తం దేశం అన్ని నలుమూల ప్రాంతానికి గొప్ప వసన మినిస్ట్రీ అని దేవుడు మరి బహుగా వాడుకుంటున్నాడు. ఆ పరిచయంలో అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ జాము దొంగవచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెరుపుగా ఉండిని తన ఇంటికి కన్నం వేయని ఎడల మీరు ఎరుగుదరా అంటారు. ఎందుకంటే ఎప్పుడు దొంగ వస్తాడో మనకు తెలియదు. అందరూ నిద్రపోతుంటాం, అందరూ మత్తుగా ఉంటాం, కుటుంబం అంతా మంచి నిద్రలో ఉంటాం. కానీ దొంగ ఏ సమయంలో వస్తాడు వాడు కనిపెడుతూ ఉంటాడు. వాడు ఒక రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. వాడు అలా చూస్తూ ఉంటాడు. ఈ ఇంటికి కన్నం వేయాలి, ఈ ఇంటిని మరి దోచుకోవాలని ఎన్నో ప్రయత్నం చేస్తాడు. వాడు వెంటనే వచ్చాడు, వాడు ఆలోచన కలిగి ఉంటాడు. కానీ మనం ఎప్పుడు చూసినా పడుకు ఈ లోకంలో ప్రజలందరూ నిద్రపోతున్న సమయం. మరి దొంగ ఏ సమయం వస్తాడో తెలియదు. కానీ మన ప్రభు అయిన మహారక్షకుడైన యేసుక్రీస్తు ఏ సమయానికి వస్తాడో ఆ సమయానికి మనము వెలుగుతో కలిగి ఉన్నట్లుగైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన 3 గంటలకు రావచ్చు, ఆయన 4 గంటలకు రావచ్చు, ఆయన మరి 5 గంటలకు రావచ్చు. అనేక మంది దైవజనులు కూడా ఎందుకు రాత్రంతా కష్టపడతారు, పగలంతా కష్టపడతారు, రాత్రి 12 గంటల వరకు మరి సేవాపరంగా వెళ్తూనే ఉంటారు. దైవజనులు తిరిగి వస్తూ ఉంటారు. కానీ తెల్లవారికల్లా 3-4 గంటల సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన ప్రభువు కోరుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడిలో వెలుగు అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం, గొప్ప దీవులు పొందుకుంటాం, గొప్ప మేలు పొందుకుంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు విశ్వాసంలో నిలకడగా ఉండాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ మాటగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మన మాటలు చూసినట్లుగా చదువుకున్నామని. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటలు తెలియపరుస్తున్నాడు. మరి చాలా ఈ మాటలు అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, మరి చాలా బలమైన మాటలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలు మన రోజుల్లో భద్రపరుచుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 చదువు. క్రీస్తు యేసునందు మీకు దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు,
నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసుని మీకున్న అతిశయం అధికమవుతున్నట్లుగా మీరు విశ్వాసం నందు అభివృద్ధి ఆనందము పొంది నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియజేస్తుంది. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను మరలా వస్తాను అంటే మరలా వస్తానంటే దైవజనులు ప్రతి విషయంలో కూడా ఆ సంఘాన్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మరి ఏ విషయంలో కుంగిపోతున్నారో వాళ్ళు ముందుకి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొంది నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసంలో మనం ముందుకు కొనసాగించబడాలంటే మీ విశ్వాసమునందు మీరు స్థిరులై ఉండాలి, అభివృద్ధిలోకి మీరు నడిపించబడాలి, ఆనందం కలిగి ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కాల సమయంలో మన విశ్వాసం మనం ఎలా ఉంది, అభివృద్ధి పరుచుకుంటున్నామా, అభివృద్ధిలోకి నడిపించబడుతున్నామా, ఆ దేవుని సన్నిధిలో ఆనందపరుస్తున్నామా, దేవుని ఘనపరుస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా, ఒక్కసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రతి మాటని కూడా విశ్వాసాన్ని, సంఘాన్ని బలపరుస్తూ అనేక విధాలుగా లోకంలో పడిపోతున్నాడు, లోకాశలో మిత్తుమైపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు, పాప ఆలోచనలతో ఉండిపోతున్నారని సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు ఈ దైవజనులు మరి విశ్వాసాన్ని చెదిరిపోకుండా ఏదో వాళ్ళేటో ఉపవాస ప్రార్థన, ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి దేవుని స్తుతించడం అంటే సంఘాన్ని పోగు చేసుకోవడం, సంఘాన్ని కలుపుకోవడం, ఐక్యత అంటే ఏ సంఘంలో ఉన్న వ్యక్తి కూడా దూరం అయిపోకూడదు, ఆ విశ్వాసం ఎక్కడ పడిపోకూడదు అని కాపురికి ఉన్న భారం అది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అది గుర్తెరగకుండా మనము ఏంటి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పగలంతా కష్టపడి పని చేసుకొని వచ్చి మరి డేవిడ్ గారు రావని, మరి యాకోబు గారు రావని, మరి ఉదయం అంతా కష్టపడి వచ్చి ఈ రాత్రి 6 మరి ఎంతమంది కూర్చున్నాండి, రావాల్సిన బిడ్డలు ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేదు. కానీ దేవుడు ఆసక్తిగా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుడితో నేను కలిసి ఉండాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి? నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఈ రోజు నేను ఇలా బ్రతికున్నానంటే దేవుని కృప, ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని కృప, ఈ రోజు నా బిడ్డలు ఇలా ఉన్నారంటే దేవుని కృప. ఆయన బట్టే కదా మనము మన బిడ్డలు రాకపోయినా తల్లిదండ్రులుగా దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుని కొంత సమయంలో ప్రార్థన చేస్తాం, కొంత సమయంలో ఆరాధన చేస్తాం, కొంత సమయంలో వాక్యాన్ని మరి వినడానికి కూడా కూర్చున్నాం. దేవుని బిడ్డలు అలాంటి తృష్ణ కలిగిన దైవజనులు భారభరితమైన సేవ ముందుకు కొనసాగించబడాలి. విశ్వాసంలో ముందుకు ఎక్కడ వైదొలిపోకూడదని, విశ్వాసంలో ఎక్కడ కూడా అవిశ్వాసాలుగా పడిపోకూడదని దైవజనులకు ఉన్న భారాన్ని మనలందరినీ పురుగొలుపుతూ దేవుని సన్నిధిలోకి నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా ఎంత భారంతో కూడా మరి ఎంత ప్రయాసంతో కూడా మరి ఎన్ని కష్టమైన, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు అందరినీ హింసిస్తున్న వ్యక్తిని దేవుడు దర్శించాడు. మరి ఆ దమస్కు అనే ప్రాంతంలో దేవుడు దర్శించాడు కాబట్టి ఆ కళ్ళు పొగలు రాల్చబడి దేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఈరోజు గొప్ప ప్రకటన జరుగుతున్నదంటే ఈరోజు బైబిల్ గ్రంథం లిఖించబడి ఈరోజు ఈ గ్రంథాన్ని మనం ముందుకు తీసుకొచ్చినట్టే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం. ఈ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, అనేక విధాలుగా ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. బలహీనమైన సమయంలో బలం పొందుకునే విధంగా మరి ఈ వాక్యం మనకి ఎంతగానో తీపుగా కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో విశ్వాసంలో మనం ముందుకి కొనసాగించబడాలని కోరుకుంటున్నాను. మరి మూడోదిగా మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని కొరింథీ సంఘానికి మొదటి కొరింథీ సంఘంలో రాసిన పత్రికే మరి అదే 16-13 చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి. చివరిలో పౌరుషము గలవరై ఉండి అంటున్నారు. చూడండి, 3వ మాటలు ఏంటంటే పౌరుషము గలవరై ఉండి అంటున్నారు. దేని విషయంలో పౌరుషం ఉండాలి? ఈ లోకంలో పౌరుషంగా ఉంటాం, చాలా మంది పౌరుషంగా ఉంటాం. చాలా మంది మాట్లాడడానికి కొన్ని కుటుంబాల్లో కూడా విడిపోతుంటాయి. చాలా పౌరుషమైన కొన్ని సంవత్సరాల తరబడి కూడా మాట్లాడుకుంటా దూరంగా ఉంటుంటారు. నేను ఎందుకు మాట్లాడు అంటే మనుషులు ప్రతి ఒక్కరికి పౌరుషాలు. అంటే ఈ పౌరుషాలని మనం ఏం చేయాలంటే పక్కన పెడుతూ ఉండాలి. ఆత్మీయ బిడ్డలు
కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు దేవుని చేత పౌరుషం కలిగి, దేవుని వాక్యంలో పౌరుషం కలిగి, దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు పరిగెత్తాలి. ఎక్కడ సన్నిధి ఉన్నాయో అక్కడ పరిగెత్తాలి. ఎక్కడ ఆత్మలు ఉన్నాయో ఆ ఆత్మల కొరకు నేను ఒక మాటని తెలియపరిచి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. దీని విషయంలో పౌరుషం ఉన్నాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తుంది. మనం ఈ లోక సంబంధంగా మనం ఆలోచిస్తాం. లోకంలో అనేక మంది దగ్గర మనం పౌరుషంగా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన మనస్తత్వాలు కలిగిన వారుగానే ఉంటాం. ఎవరు కూడా మనస్తత్వాలు మంచి కాదు. ప్రతి హృదయం కూడా మరి ఘోరమైన వ్యాధి అని మరి ఇర్మియా భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ హృదయం చాలా చెడ్డది. మరి మంచి చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి మనల్ని బలపరిచి ఆ వాక్యాన్ని మన ఉత్తక స్థానం వచ్చేసి పరిశుద్ధపరిచి ఈరోజు వాక్యాన్ని ఈరోజు మనం ప్రకటించడానికి, ఇతరులతో ప్రేమ లేనప్పుడు ప్రేమ కలిగించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. చూడండి, అక్కడ ఉంటాడు చివరిలోని కొరింథీ సంఘాల్లోని ఆ మాటలోనే ఉంటుంది. చూడండి, 14 మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి అంటున్నారు. అంటే ఏది చేయాలి? ప్రేమ. 2 అక్షరాల ప్రేమని మనం ఏం చేస్తామంటే సింపుల్గా, కానీ ఆ ప్రేమమైన దేవుడు ప్రేమతోనే చూపించాడు. కలవలసి రక్తం కార్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉండగా దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన ప్రేమతో మనల్ని నింపుతూ ఉన్నాడు. అక్కడ సంఘాన్ని చెప్తాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు అంటున్నాడు. ఇక్కడ ఈ 3వ విషయంలో బలవంతులై ఉంది. దేని విషయంలో బలవంతులై ఉండాలి? దేవుని సన్నిధిలో బలం. ఈ లోకంలో భూషిత అయితే బలం కాదు, జిమ్ముకెళ్తే బలం కాదు, మరి ఏదో రకరకాలుగా మటలు తింటే బలం కాదు. ఈ బలం ఎంతవరకు? కొంతవరకే. ఇప్పుడు వయసు పెరిగినప్పుడు, చిన్నతనంలో తల్లి గర్భంలో రూపబడుతున్నప్పుడు మరి తల్లి అనేక విధాలుగా బలమైన ఫుడ్ పెడుతుంటారు. ఒక అడుగులు వేసుకుంటూ వెళ్తాం, అడుగులు వేసుకుంటూ వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనము మగ పిల్లలుగా ఉంటున్నప్పుడు కొన్ని రకాలుగా తల్లిదండ్రులు అనేక ఆహారం మనకు తినిపిస్తుంటారు. అది ఎంతవరకు బలము? యవ్వనస్తులుగా ఉన్నప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు, 30 ఏళ్ళ వరకు కొంత బలంగా ఉంటాం. తర్వాత నుంచి 31, 35 ఏళ్ళకి 30 వరకు అంతవరకు పరిగెడతాం, అంతవరకు పరిగెట్టేస్తాం. 34, 35 వస్తున్నప్పుడు అక్కడి నుంచి పరిగెట్టలేం, సతంగా పెడతాం. ఎందుకంటున్నాం? బలహీనం. అంటే శరీరం అంతా కాళ్ళు చేతులు అవయవాలన్నీ బాగానే ఉంటాయి, కానీ లోపల బలం తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ ఉన్న బలము, యవనస్తులు ఉన్న బలము వృద్ధాపులోకి వచ్చినప్పటికీ శరీరం అంతా బలహీనమైపోతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు ఆయనే బలవంతుడు, ఆయనే శక్తివంతుడు, ఆయనే జ్ఞానవంతుడు, ఆయనే బుద్ధి సంపద సమస్తము కూడా ఆయన అనుగ్రహించారు. అనేక మంది బలహీనల్ని బలపరుస్తున్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, జ్ఞానవంతుడైన దేవుడు. ఆ జ్ఞానముతో ఆ బలముతో నిన్ను కూడా నడిపించి ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే మనం బలహీనమే. మన శరీరంలో మరి ఎప్పుడైతే బలహీనం అవుతున్నప్పుడు మనం కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళలేము. శరీరం బలహీనం ఉంటుంది. ఈరోజు నాకు చాలా శరీరం బలహీనం ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్దామా వెళ్దామా లేదా అంటే బాబు వెళ్తే ఏం లేదు మానేసి అనేసి సిస్టర్ గారు చెప్పారు. అంటే ఓ పక్క చూస్తే ఆత్మ సిద్ధంగా ఉంది, పరిగెడతారని. కానీ మరి ఇదే నేను సేవ చేస్తావని అంటారు. మరి ఇదేనా పరిగెడతామంటే అప్పుడే నన్ను గాలి తీస్తామమ్మా అన్నాను. అప్పుడే గాలి తీస్తామా? గాలి కదమ్మా, మరి ఏదైనా బలహీనం కదా, మరి ఇలాగే ఉంటుందంటే మరి నువ్వు పరిగెడతావు అన్నావు కదా, మరి ఇద్దరం పరిగెట్టాలి. మరి ఎంతవరకు పరిగెడతాం? పరిగెడితే మరి 5 వరకు పరిగెడతావా? మరి లేదంటే మన అన్నపూర్ణ జంక్షన్ వరకు పరిగెడతావా? లేదా జూ వరకు పరిగెడతావా? ఎక్కడికైనా పరిగెట్టాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఈరోజు 2021లో నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు గొప్ప వెలిగించి ఈరోజు ఆలోచించి మరి ఇప్పుడు దగ్గర నిలబడడానికి దేవుడు చూపించారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో గొప్పను వెలుగునిచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చి కలుగు చేసిన వాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మెలుగు అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, విశ్వాసంలో నిలకడనే జీవితం కలిగి ఉంటాం. విశ్వాసంలో నమ్మకం ఉండాలి. విశ్వాసం అనగా నమ్మకం. నమ్ముతూ నీ వల్ల నమ్మడానికి సమస్తమును సాధ్యపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసం వైదొలిగిపోకూడదు. చాలా మందికి అవిశ్వాసం. ఇది జరుగుతుందా? ఇది జరగదా? ఇది జరుగుతుందా? ఇది జరగదా? ఈరోజు చేశారు, రేపు చేస్తారా? ఈరోజు చేశారు అంటే ఎన్నో మన జీవితాల్లో ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాం, అన్నీ మర్చిపోతాం.
ఈ ఒక్క కార్యం జరగకపోతే ఏం దేవుడు లేని అని అంటే సింపుల్గా ఒక మాటని మనము తోడులాడేస్తున్నాం, చేసినవన్నీ మర్చిపోతాం. కానీ చేయవలసిన కార్యాలే దేవుడు. మనం మన కాల సమయంలో దైవజనులు మరి దేవుడు గారు చెప్పారు, అంటే ఒక సమయంలో కుంగిపోతున్న సమయంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఎవరో దైవజనులు ఎవరి ద్వారైనా మనకి సహాయం అందిస్తారు. కానీ మన జీవితాల్లో ఆ సమయం రాత్రి 11 గంటల సమయంలో కూడా ఒక లోన్ కట్టాలంటే 1100 రూపాయలు కట్టాలని ఆ సమయంలో ఫోన్ చేస్తే ఒక వ్యక్తి దేవుడు కార్యం చేస్తుంది. అంటే అలాంటి కార్యం ఉదయం కాలంలో బిడ్డలకు ఫీజు లేని సమయంలో, ట్రావెలింగ్ లేని సమయంలో ఆ టైంలో 200 రూపాయలుగా దేవుడు కార్యం చేస్తుంది. దేవుడి కృప. ఈరోజు ఫైనాన్స్ కట్టాలి అర్జెంట్గా, ఏం చేయాలో తెలియదు. సిస్టర్ నేను అదే టెన్షన్ పడుతున్నాను. అయితే ఇల్లైతే ఏమో పిల్లలకైతే పక్కన పెడతాం, కానీ మళ్ళీ ఎలా ఇదే పరిస్థితికి వచ్చింది. కానీ నేను బయటికి వెళ్ళాను, బయట నుంచి వచ్చినప్పుడు ఎలాగో 3 ఫైనాన్స్ కట్టాలి. సిస్టర్ ఫోన్ చేశారు, అర్జెంట్గా ఒకరు వచ్చారండి 4,500, ఒకరికి 2,000 పొదుపు కట్టాలని 2,850 రూపాయలు ఒకటి కట్టేసాను, 1,500 రూపాయలు కట్టేసాను. అలా సరే మధ్యాహ్నం 1 గంటలు దేవుడు అక్కడే మన మేరీ అనేది వచ్చి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది క్షణంలో. అంటే ఇప్పటి వరకు లేదు, ఒక షాప్కి వచ్చి సెంటర్ నేర్చుకున్నామా నేను ఇస్తాను అంటే ఎవరో హృదయాన్ని దేవుడు ప్రేరేపణ కలిగజేస్తాను అని ఉన్నదా మనం గొప్పపడగలం. లేని పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యాలు చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. దేవుడు నామానికి మహిమ. అలాంటి 6 సంవత్సరాలు ఎన్నో మేలు పొందుకున్నాం. దేవుడు ఎన్నో కార్యాలు జరిగించి ఆ సమయానికి లేని సమయంలో మరి దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించగల దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగుతాడు. దేవునిలో స్థిరపరిచి బలపరిచి ఆయనలో స్థిరముగా ఉంటే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే మన బలహీనంలో ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు మన పక్షం కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన ప్రేమతో చేయమంటున్నాడు. ఎంత కలిసి ఉంటే ప్రేమతోనే చేస్తూ ఉండాలని దేవుడు మాట్లాడుతుంది. దేవుడు బిడ్డారా, ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా ప్రేమ లేదు, ఆప్యాయత లేవు, అనురాగం లేవు, మానవత్వం మంట కలిసిపోయింది. ఎక్కడ చూసినా మరి ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ ఎవరు మట్టుకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు. కానీ అయ్యో ఇతరుల పరిస్థితులు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారంటే వీళ్ళ బాధలు అధికంగా కనబడుతుంది. మరి ఇతరుల బాధలు ఏంటంటే మనకు కనబడదు. ఎందుకంటే మన బాధ, మన పిల్లల భవిష్యత్తు, మనం ఎలా ఉండాలని ఆలోచిస్తాం. కానీ సర్వశక్తివంతుడు దేవుడు అందరి హృదయాలను చూస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ. అందరినీ ఒకలాగా చూసే దేవుడు ఆయన. మనమైతే ఒకరిని ఒకలాగా చూస్తాం, ఒకరిని ఒకలాగా చూస్తాం, ఒకరిని ఒకలాగా ప్రేమిస్తాం. పెద్దోని ఒకలా ప్రేమిస్తాం, చిన్నోని ఒకలా ప్రేమిస్తాం, తల్లిని ఒకలా ప్రేమిస్తాం, తండ్రిని ఒకలా ప్రేమిస్తాం. కుటుంబంలో ఒక రకగాలుగా తేడాలు వస్తాయి. మరి 5 ఏళ్ళు కూడా అన్ని విధాలుగా ఒక సమానంగా ఉన్నాయి, దేవుడు తేడాలుగా ఉన్నాయి. అలాగే మన కుటుంబాల్లో కూడా అనేక విధాలుగా తేడా కనిపిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏకరీతిగా ఒకే ప్రేమ చూపిస్తూ నిన్ను కూడా నన్ను కూడా బలపరుస్తుంది. మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మాటలు చదువుతున్నాను. సొలొమోను రాస్తూ భక్తుడు ఈ మాటలు మనకు తెలియపరుస్తుంది. మరి ఈ మాటలు ఆత్మీయ వ్యక్తిగా మనం జీవిస్తున్నప్పుడు, కొన్ని కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు మనల్ని ఎంతగానో దేవుడు బలపరుస్తూ ఉంటారు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించే మాట కోపము రేపును. చూడండి, ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు మాట మనకు తెలియపరుస్తున్నాడు. మృదువైన మాట క్రోధము చల్లారుస్తున్నట్టు, నొప్పించే మాటను కోపమును రేపు. మృదువైన మాటలు ఎక్కడైనా ఒకరి మీద ఒకరికి తగాదాలు వచ్చే అనుకోండి, మనం ప్రేమగా ఇతర వ్యక్తి రోషంగా మాట్లాడతారు, కానీ మనం తగ్గించబడతామని. తగ్గింపు జీవితం ఎప్పుడైతే ఇతరులు రోషంగా మాట్లాడుతున్నప్పుడు, క్రైస్తవురాలుగా మనం ఉంటున్నప్పుడు, మనం ఎప్పుడైతే ఉపదేశం కలిగి ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో, సమాధానం కలుగుతామో, దేవుడి ప్రేమ మనం పొందుకుంటామో, ఇతరులు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ మనస్సు మారిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. చాలా మందికి చూస్తాం, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఎప్పుడైతే మృదువుగా మాట్లాడతామో, ప్రేమగా మాట్లాడతామో, ఆప్యాయతగా మాట్లాడతామో, వాళ్ళట వాళ్ళు అంటే అది అక్కడ ఆ విషయం ఏంటన్నాడు, చల్లారుస్తుంటారు. కొంతమంది చల్లార్చరు, ఒకరిని రెచ్చగొడుతుంటారు. అమ్మ గొడవలు జరుగుతున్నాయి, ఒకరినొకరిని ఎవరిని తగ్గించుకొని ఎవరినొకరిని మరి తగ్గించడానికి మాట్లాడంటే లేదు. వాళ్ళిద్దరు గొడవలు పడుతుంటే ఈ మధ్యలో వెళ్ళి ఎవరినొకరు రెచ్చగొట్టి ఇంకా గొడవలు ఏం చేస్తారంటే రేట్ చేస్తూ ఉంటారు.
మరి ఒట్టిగడ్డి చూడండి, అది ఎలాగైతే చిన్న మంట పెడుతుంది, ఎలాగైతే పైకి ఎగిరి మొత్తం తగలబడుతుందో అలాగా కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టిన వారు ఎంతో మంది కనబడుతుంటారు. దేవుని బిడ్డలారా, అలాగ ఉండకూడదని ఇక్కడ సామెతల గ్రంథానికి సొలొమోను రాస్తూ భక్తులు మనకు తెలియపరుస్తున్నారు. నొప్పించే మాట కోపం రేపుతున్నారు. అంటే ఎవరిని కూడా నొప్పించే మాటలు కానీ, ఎవరిని గాయపరిచే మాటలు కానీ, ఎవరిని అవమానపరిచే మాటలు కానీ ఎప్పుడు కూడా మన నోటంట రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నింపబడుతున్నప్పుడు, క్రీస్తుని ప్రేమను పొందుకుంటున్నప్పుడు, క్రీస్తుని కనికరం మనం పొందుకున్నప్పుడు, మనము దేవునితో నడుస్తున్నప్పుడు, సదాకాలం ఆయనతో మనం ఉంటున్నప్పుడు దేవుని ప్రేమను మనము ఇతరులకి చూడాలి. అదే గొప్ప సువార్త, అదే సువార్త. ఎందుకంటే వీళ్ళు క్రీస్తుని పోలి నడుచుకున్నారు. అపోస్తలుల పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అలాగా సేవకులు కూడా చాలా మంది మరి మంచివారు ఉన్నారు, చెడ్డవారు. కానీ దేవుని వాక్యానుసారమైన అడుగులు వేసుకొని మనం ఎలా ఉండాలంటే, మనము దేవుని పోలి నడుచుకొని ఆయన ప్రేమ ప్రకారంగా నడుచుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన మన కొరకు రక్తం కార్చాడు. మరి నీవు నేను కూడా అలా రక్తం కార్చు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి ప్రేమను పొందుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కలవలసిలో రక్తం కార్చాడు. ప్రియమిత్రులారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనము ఏ విధముగా ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని, మనం మెలుపు కలిగే ఆత్మ కలిగి ఉన్నాం, విశ్వాసంలో దేవుణ్ణి వెతికిన వారిగా ఉన్నామా, దేవుణ్ణి గాయపరిచేవారుగా కాకుండా దేవుని చేత ఆత్మ చేత నింపబడిగా ఉన్నామా లేదని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నాం. కొరింథీ రాసిన లాస్ట్ చివరి మాట చదువుకుని మనం ముగించుకున్నాం. 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయము మొదటి నుంచి చదువు. పరిశుద్ధుల కొరకైన చిన్న విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవచేయవలని. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులుగా ఎంచి ప్రతి పత్రికలతోనూ వారి చేత మీ ఉపకారమును ద్రవ్యమును యెరూషలేమునకు పంపును. నేను కూడా వెలుగుకు యుక్తమైన ఎడల వారు నాతో కూడా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గలతీ సంఘానికి తెలియపరుస్తూ పరిశుద్ధుల కొరకు చందా విషయమై గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడం. ఇక్కడ ఏంటంటే గలతీ సంఘానికి నేను తెలియపరుస్తున్నాను, వచ్చినప్పుడు నేను ఆ చందా విషయంలో చాలా జాగ్రత్తగా మీరుండి ఆ చందా నేను వచ్చి పట్టుకొని వెళ్తున్నప్పుడు మీరు కూడా చాలా అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇచ్చింట్లో కూడా మనం ఎప్పుడైతే దేవునికి ధారాళంగా మనం ఇస్తామో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వకుండా మనం ఏం చేస్తామో చాలాసార్లు మనం వెగబట్టుకుంటాం. దేవునికి ఇచ్చింట్లో ధారాళంగా ఇస్తే దేవుడు నిండాలుగా మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో కూడా మనల్ని సిగ్గుపరచకుండా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే మన పిల్లల కొరకు మనం దాచుకోవాలి, మనం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనేక విధాలుగా మనస్తత్వాలు కలిగిన మనుషులుగా మనం ఉంటున్నాం. కానీ దేవుడికి ఇచ్చింట్లో నువ్వు చూసి దేవుని సన్నిధికి ఇస్తున్నప్పుడు నీ ఆశీర్వాదమైన దేవుడు అంచెలంచెలుగా దేవుడు వెలిగింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ధారాళంగా పరిపూర్ణంగా ఇవ్వాలి. ఇప్పుడు కూడా బిగబెట్టుకోకుండా పరిశుద్ధంగా మనం ఇవ్వాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాట తెలియపరుస్తున్నాడు, సంఘానికి తెలియపరుస్తున్నాడు, గలతీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మరి వచ్చినప్పుడల్లా ఆయన సంఘానికి వచ్చినప్పుడు ఆయన సిద్ధపాటు కలిగి ఆ సిద్ధపడిన ఆ సొమ్మును తీసుకొని యెరూషలేము పట్టుకెళ్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు మెలుపు కలిగి ఉండాలంటున్నాడు, పౌరుషం కలిగి ఉండాలంటున్నాడు, విశ్వాసంలో నిలకడగా ఉండాలంటున్నాడు. ఏ విషయంలో మనం వైదొలుగుపోకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటిది మరి సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఎలాంటి మాటలు తెలియపరుస్తున్నాడు ఆ మాటలు మన హృదయంలో మనం భద్రపరచుకున్నాం. దేవుని కొరకు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మన ఆశీర్వాదం చూడంటే ఒకటే నిదర్శనం, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఉదయకాల సమయంలో ప్రశాంతమైన సమయంలో నీవు ఎప్పుడైతే ఆ సమయంలో 3 గంటల 4 గంటల సమయంలో వెలుగుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో మరి దేవదూతలు దిగి వస్తాయి. దేవుడు మన ప్రార్థనని ఆలకించి ఆ దేవదూతలు తీసుకున్నారు. ప్రశాంతం ఏ గోల లేకుండా ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఆ సమయంలో దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని నువ్వు మొరపెడితే ప్రార్థన ఆలకించి ఆయన సన్నిధికి చేరుతుంది. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఈ రాత్రి నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ప్రేమిస్తూ బలపరుస్తున్నప్పుడు
మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం చెక్ చేసుకుని దేవుని సన్నిధి కొరకు మనం ఎప్పుడు కూడా ఆరాటం కలిగి పరుగులెత్తుకునే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకున్నాం. దేవుడు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, పౌరుషం గలవారే ఉండాలని. ఏ విషయంలో మనం పౌరుషం కలిగి ఉన్నామో ఇంకటి లోక సంబంధమైన పౌరుషం కలిగిన ఆత్మలో పౌరుషం. ఆ వ్యక్తి పాట పాడుతున్నట్టు నేను పాడాలి, ఆ వ్యక్తి బైబిల్ చదువుతుంటే నేను బైబిల్ చదువు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే నేను 10 సంవత్సరాలు అయితే నేను సరైన ప్రార్థన చేయలేకపోతే ఆవిడ సంవత్సరం అయింది ప్రార్థన అంత బాగా చేస్తుంటే ఆవిడ కంటే నేను అధికంగా ప్రార్థన చేయాలి, ఇంకా అధికంగా దేవుడి కొరకు నేను పరిగెత్తాలి, నేను బలపరచబడాలి, దేవుడి సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడికి నేను పరిగెత్తాలని ఒక ఆలోచనతో మనం కూడుకొని ప్రార్థన కలిగి ఉండాలని. ఈ ఆత్మ సంబంధమైన మాటలు మనం వదిలి ఎప్పుడూ భద్రపరచుకో. శారీరకమైన సంబంధమైన ఆలోచనలు తలంపులు ఎన్ని ఈ లోకంలో విడిచిపెట్టారు. ఈ ఆత్మ సంబంధమైన మాటలు దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన ఆమె అంటాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు ఎంతగా గొప్ప సర్టిఫికెట్ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృపాసమంతా మనం ఉండాలంటే ఈ లోకం ఎవరికీ శాశ్వతం అంతవరకే. అయితే 70 దాటితే ఇవ్వలేదు, ఎందుకంటే తర్వాత 80 దాటితే ఆయాసంతో దుఃఖమే. ఎంతైనా మనిషి భూమి మీద ఉన్నంతసేపు ప్రభు కొరకు బ్రతుకుదామా, ప్రభు కొరకు స్వార్థ ప్రకటిద్దామా, ప్రభు కొరకు ఏదైనా చేయాలి, ప్రభు కొరకు నేనేదో కాస్తైనా చిన్న సహాయం ఇతరుల కొరకు నేను సహాయం చేయాలి, క్రీస్తు నేను చూపించాలని ఆ ఆరాటం కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి దీవుల మీద దీవులు, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. సంవత్సరానికి మరి ఈ సంవత్సరం అంతా 12 నెలలు కూడా నేను ఒక ఆత్మను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. ఒక్కరికైనా నేను ఒక మాట సువార్తను ప్రకటించాలి. అయ్యో నశించిపోతున్నారు, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు, అయ్యో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని మనం ప్రార్థన, ఆ వ్యక్తిని పట్టుకొని మనం ప్రార్థన చేయాలి, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తి గురించి ప్రార్థన. ఆ యవనస్తులు పాడైపోతున్నారు, ఈ వ్యక్తులు పాడైపోతున్నారు, అయ్యో మన చుట్టువారు పాడైపోతున్నారు, వెనక వారు పాడైపోతున్నారు అని మనం భారభరితమైన ప్రార్థన చేసుకోవడానికి చక్కగా సమయం దేవుని సన్నిధి మనకు దేవుడు అనుగ్రహించారు. అలాంటి ప్రార్థనలో మనం కట్టబడినట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, ఇతరులు కూడా ఆశీర్వదించబడతాయి. ఇతరుల కొరకు మనం ప్రేమ కలిగి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించి వారి కొరకు ప్రార్థన చేసి తగిన సహాయం మనం ఏదైనా మన ఇంటి నుంచి ఏదైనా సహాయం అనుగ్రహిస్తే దేవుడు ప్రభు చూపిస్తాడు. నిన్నెన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచడు, అవమానపరచడు. దేవుడు నిండాలుగా దేవుడు తోడుగా ఉండి అన్ని విధాలుగా దేవుడు నీ సహాయం తోడు నుంచి నడిపిస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఉన్నతంగా నడిపిస్తాడు. కుటుంబ జీవితంలో రాను రాను దేవుడు ఒక గొప్ప మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దేవుడు తన విడుదలలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాడు.